హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వచ్చినప్పుడు ఆవిడలో కనిపించిన ఆ నవ్వు మనం వాళ్ళతో కలిసి ఊరికి వెళ్తామని చెప్పినప్పటి నుండి మాయమైపోయింది అంటుంది మళ్ళీ. అవునా, ఒకసారి నేను కూడా గమనిస్తానుండు అంటూ హాల్లోకి వెళ్తాడు. పూజ చెప్పినట్లే శాంభవి చాలా ముభావంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంది. ఆ పక్కనే ఉన్న చైర్లో యుగంధర్ కూర్చుని, మేడం, మేం మీతో వస్తే మీకేమీ అభ్యంతరం లేదు కదా అంటాడు ఉన్నట్లుండి. ఆ మాట విన్న వెంటనే శాంభవి, అయ్యో అదేమీ లేదమ్మా అంటుంది. పూజ పక్కన నుంచుని వీళ్ళ మాటలు వింటుంది. మరి మీరు ఇలా ముభావంగా ఉన్నారేంటి? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్పేయండి మేడం, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మ అలా ఉన్నది మీ వల్ల కాదు యుగంధర్, చీకటి పడడానికి టైం దగ్గర పడుతుందన్న భయం వల్ల. ఇప్పటి నుంచే అమ్మ అలా డల్ అయిపోతూ ఉంటుందిలే అని దేవ అసలు విషయాన్ని చెబుతాడు. యుగంధర్ ఆశ్చర్యంగా శాంభవి వైపు చూస్తూ, ఇప్పుడు మీరు ఇలా ఉన్నది సాయంత్రం కాబోతుందనా అని నవ్వుతూ అడుగుతాడు యుగంధర్. అవునండి, మీరు అత్తయ్యని అపార్థం చేసుకోవద్దు. మీరు వస్తున్నందుకు అత్తయ్య అలా ఉన్నారనుకోకండి. సాధారణంగానే సాయంత్రపు ఛాయలు దగ్గర పడుతున్నాయంటే అత్తయ్య తీరులో నెమ్మదిగా మార్పు వచ్చేస్తూ ఉంటుంది అని ఉమ కూడా అనేసరికి పూజకు ఏమీ అర్థం కాక వింతగా చూస్తూ ఉంది. అంటే దేవా నన్ను చీకటి పడకుండా ఊరికి తీసుకెళ్తానన్నాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఒకవేళ మనం చీకటి పడేలోపు ఆ ఊరికి చేరుకోలేకపోతే అని బెదురు చూపులు చూస్తుంది శాంభవి. అయ్యో అమ్మా, నిన్ను చీకటి పడకుండా తీసుకువెళ్తానంటున్నానుగా అని భుజంపై చేయి వేసి ధైర్యం చెబుతాడు దేవా. చీకటి పడితే ఏమవుతుంది మేడం, మేమందరం ఉంటాంగా మీకు తోడుగా అని యుగంధర్ కూడా చెబుతాడు. మీరు నాకు తోడుగా ఉంటారా? నెమ్మదిగా వెటకారంగా నవ్వుతూ అంటుంది శాంభవి. వెంటనే, దేవా, తొందరగా వెళ్ళగలం అంటేనే ఈరోజు వెళ్దాం. వెళ్ళలేము అంటే రేపు తెల్లవారుజామునే బయలుదేరిపోదాం. మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోతాం. ఏ గొడవ ఉండదు. దేవా యుగంధర్ వైపు చూసి, ఏం చేద్దాంరా, అమ్మ వద్దంటుందిగా, రేపు ఉదయం వెళ్దామా అంటాడు. ఒక్క నిమిషం మేడం అని దేవాను పక్కకు పిలుస్తాడు యుగంధర్. దేవా, నాతో బయటకురా, నీతో మాట్లాడాలి అంటూ బయటకు నడుస్తాడు. దేవా యుగంధర్ వెనకే గార్డెన్లోకి వెళ్తాడు. ఏంట్రా, రేపు వెళ్దామా అడుగుతాడు మళ్ళీ. దేవా, మనకు మేడం భయాన్ని పోగొట్టడానికి ఒక మంచి అవకాశం దొరికింది. దీన్ని వదులుకోకూడదు. ఏంటది అర్థం కానట్లు అడుగుతాడు దేవా. అదే, ఈ రోజుతో మేడంకి చీకటి పట్ల ఉన్న భయాన్ని పోగొట్టబోతున్నాం. ఎలా యుగంధర్? ఇప్పుడు నువ్వు మేడంతో సాయంత్రం 6 గంటలలోపే అక్కడకు వెళ్ళిపోతామని చెప్పు. అలా ఎలా కుదురుతుంది? కనీసం ఇప్పుడు బయలుదేరినా మనం అక్కడికి వెళ్ళడానికి సాయంత్రం 9 గంటలు అవ్వచ్చేమో. 6 గంటలు దాటితే అమ్మ కోపాన్ని ఆపడం నా వల్ల కాదు. ఇక చీకటి పడే వరకు అమ్మను కారులో ఉంచాలనుకోవడం కల్లా అని నిస్సంకోచంగా చెప్పేస్తాడు దేవా. చీకటికి దూరంగా ఉంటూ చీకటంటే భయం పోవాలంటే ఎలా దేవా? మేడం చీకట్లో బయటకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలైందో కూడా నీకు తెలియదంటే మేడంకి ఆ భయం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలంటే చీకటితో ఆవిడను సహవాసం చేయించినప్పుడే మేడం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని నచ్చజెబుతాడు యుగంధర్. అమ్మ వింటుందంటావా యుగంధర్? సందేహంగా అడుగుతాడు దేవా. నన్ను నమ్మి ఇక మేడం సంగతి మొత్తం నాకు వదిలేయ్. నువ్వు లోపలికి వెళ్ళి నేను చెప్పింది చెప్పు అంటాడు యుగంధర్. సరే అని ఒప్పుకుంటాడు దేవా. ఆ సంశయంతోనే ఇద్దరూ లోపలికి వెళ్తారు. సాయంత్రం 6 గంటల్లోపే ఆ ఊరు వెళ్ళిపోతామని చెప్పి శాంభవిని నమ్మిస్తారు. ఆ మాట విన్న శాంభవిలో కాస్త బెదిరిపోయి హుషారు వస్తుంది. సమయం మధ్యాహ్నం 3:45. పాత స్నేహాలు ఊహించని విధంగా కొత్తగా చేరువవ్వడం, అంతేకాకుండా వాళ్లతో కలిసి ప్రయాణించడం, ఇవన్నీ వాళ్లలో ఇంకాస్త ఆనందాన్ని పెంచేశాయి. శాంభవి కూడా వీళ్ల మాటల్లో పడి తన భయాన్ని మరచిపోతుంది. యుగంధర్ లోపలికి వెళ్ళిన పూజతో, నువ్వు రెడీనా పూజ అంటాడు. నేను నా రుద్రబంగారం ఎప్పుడో సిద్ధం, మీదే ఆలస్యం అంటుంది.
అప్పుడే రుద్ర నీకు అంత దగ్గరైపోయిందా? నవ్వుతూ అంటాడు యుగంధర్. అవును అని రుద్రని ఎత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టి ఇక వెళదామా అంటుంది. అందరూ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడే యుగంధర్, మేడం ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి, పెయిన్ వెంటనే తగ్గిపోతుంది అని శాంభవి చేతికి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. శాంభవి ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటుంది. తర్వాత అందరూ కారులో ఊరికి బయలుదేరతారు. దేవా పక్కన యుగంధర్ కూర్చుని ఉన్నాడు. వెనక సీట్లో శాంభవి, ఉమా, పూజ ముగ్గురు కూర్చున్నారు. పూజ రుద్రను తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. పూజ యుగంధర్లకు పెళ్ళై 4 ఏళ్లైనా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో పూజ రుద్రకు బాగా దగ్గరైపోయింది. పైగా రుద్ర ముద్దు ముద్దు మాటలు, చందమామలాంటి ముఖం పూజను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దేవా కార్ స్టార్ట్ చేశాడు. కార్ నెమ్మదిగా వేగాన్ని పెంచుకుంటుంది. అందరి కబుర్లతో ప్రయాణం చాలా ఆనందంగా సాగుతుంది. విశాఖపట్నం దాటి నల్లమల వైపు వాళ్ళ ప్రయాణం సాగుతుంది. శాంభవికి మాత్రం ఎప్పుడూ లేనిది వింతగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఎంత నిద్రను ఆపుకుందామని చూసినా ఆగట్లేదు. కళ్ళు నెమ్మదిగా మూతపడిపోతున్నాయి. అలా 1 గంట ప్రయాణానికే శాంభవి నిద్రలోకి జారుకుంది. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తున్నాడు. చుట్టూ దట్టమైన చెట్లు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశం వాళ్ళ మనసులో తెలియని మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నారు. ఉన్నట్లుండి దేవాలో గుబులు మొదలై, ఉమా, అమ్మ ఇంకా పడుకునే ఉందేంటి అడుగుతాడు నెమ్మదిగా. నేను అదే అనుకుంటున్నానండి అంటుంది శాంభవి వైపే చూస్తూ. పోన్లే పడుకొని, ఇప్పుడప్పుడే మెలకువ రాకపోతే బాగున్ను అంటాడు గుండెలపై చేయి వేసుకుని దేవా. కానీ ఎప్పుడూ లేనిది గురకపెట్టి మరీ నిద్రపోతున్నారేంటి అత్తయ్య గారు అంటూ శాంభవి ముఖంలోకి మళ్ళీ చూస్తుంది ఉమా. ఇంతలో యుగంధర్ నవ్వుతూ, మేడం ఇప్పుడప్పుడే లేవరు దేవా, నేను మేడంకి మత్తు ట్యాబ్లెట్ ఇచ్చాను. దాని మత్తు ఇంకా 4-5 గంటల వరకు ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకుండా ప్రశాంతంగా డ్రైవ్ చేయి అంటాడు. ఆ మాటతో దేవా ఉమల మనసు కుదుటపడింది. పూజకు మొదటి నుంచి వీళ్ళ చీకటి సంభాషణ అర్థం కాక, మత్తు ట్యాబ్లెట్ ఇచ్చారా, ఎందుకు అంటుంది అనుమానంగా చూస్తూ. ఉమ పూజతో వివరంగా శాంభవికి గల భయం గురించి చెప్పుకొస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వింటున్నారు. ఇంతలో సడన్గా ఒక పిల్లి రోడ్ దాటుతూ వీళ్ళ కార్ కింద పడిపోతుంది. దేవా సడన్ బ్రేక్ వేస్తాడు. అందరూ ఒక్కసారిగా ముందుకు వాలిపోతారు. ఏం జరిగిందో దేవాకు మాత్రమే తెలుసు. అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఒకసారి కార్ దిగు యుగంధర్ అంటూ కంగారుగా డోర్ తీసి కిందకు దిగుతాడు దేవా. ఏమైంది దేవా అంటూ అంతే కంగారుగా కిందకు దిగి దేవా దగ్గరకు వెళ్తాడు యుగంధర్. దేవా కార్ చక్రం కింద పడి నుజ్జునిజ్జైన పిల్లిని చూసి కళ్ళు మూసుకుంటాడు. అది చూసిన యుగంధర్ కూడా, అబ్బా, ఈ పిల్లి మన కార్ కిందే పడాలా అని ముఖం చిట్లిస్తాడు. వీళ్లను అద్దంలోంచి చూస్తూ గమనిస్తున్న ఉమా, పూజ ఇద్దరు కిందకు దిగుతారు. చనిపోయిన పిల్లిని చూసి భయంతో వణికిపోతూ కళ్ళు మూసేసుకుంటారు. మీరెందుకు వచ్చారు? వెళ్ళి లోపల కూర్చోండి అంటాడు దేవా. మనం మాత్రం ఏం చేస్తాం దేవా, పద బయలుదేరచ్చు అని యుగంధర్ కారెక్కబోతుంటే, పిల్లి చనిపోవడం అపశకునమండి అని బెదురుతూ మాట్లాడుతుంది పూజ. ఉమ ముఖంలో కూడా భయపు ఛాయలు కనిపిస్తున్నాయి. అపశకునమైతే వెనక్కి వెళ్ళిపోదామంటావా ఇప్పుడు అంటాడు కాస్త పొగరుగా యుగంధర్. ముందుకు వెళ్ళడం మంచిది కాదేమో అనిపిస్తుంది అంటుంది పూజ నెమ్మదిగా. చాలే, నువ్వు అసలు చదువుకున్న దానివేనా? ఇటువంటి మూఢనమ్మకాలకు భయపడుతున్నావేంటి పూజ? అవునండి, యుగంధర్ చెప్పింది నిజమే. ఏదో దానికి చావు ముంచుకొచ్చి మన కారు కింద పడింది. ఆ మాత్రానికే వెనక్కి వెళ్ళిపోదామంటే ఎలా అని దేవా కూడా పూజకు నచ్చజెబుతాడు. నాకు కూడా వెనక్కి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుందండి. ఉమ పూజకు ఒత్తాసు పలుకుతుంది. నోర్ముయ్, మీ ఆడవాళ్ళను ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఇదే తలనొప్పి. ప్రతిదాన్ని భూతద్దాల్లో చూస్తుంటారు అని దేవా ఉమ నోరు మూయించేసరికి ఉమా, పూజ ఇద్దరు సైలెంట్ అయిపోతారు. పదదేవా, ఇంకా ఇక్కడే ఉంటే ఆ పిల్లికి దహన సంస్కారాలు కూడా చేసి వెళ్ళమంటారు అంటూ నవ్వుతూ కారెక్కేస్తాడు యుగంధర్.
దేవా కూడా అంతే వెటకారంగా నవ్వుతూ బాగా చెప్పావు అని తను కూడా కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు. అలా ఒకదాని తర్వాత ఇంకొకటి వచ్చి పడుతున్న అపశకునాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఉమా పూజల మనసులో మాత్రం తెలియని భయం అయితే మొదలై మౌనంగా ఉండిపోయారు. రుద్ర కూడా ప్రయాణానికి అలసిపోయి నిద్రపోతుంది. అప్పటి వరకు అలుపెరగకుండా ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటూ మాట్లాడుకుంటున్న ఉమా పూజలు మౌనంగా ఉండేసరికి యుగంధర్కి అనుమానం వచ్చి, ఏంటి నిశ్శబ్దంగా మారిపోయారు? ఇంకా మీరు ఆ పిల్లిని మర్చిపోలేదా అంటాడు. అవునండి, నాకేదో భయంగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురొస్తేనే అస్సలు మంచిది కాదని మా అమ్మమ్మ చెప్పేది. అటువంటిది చనిపోయింది అంటూ ఆగిపోతుంది పూజ. అవును పూజ, మా నానమ్మ కూడా చెప్పేది పిల్లిని చంపితే మహాపాతకమని దిగులుగా అంటుంది ఉమ. అబ్బా, వీళ్ళు భలేగా ఉన్నారా. అయితే ఇప్పుడు పిల్లి ఆత్మగా మారి మనల్ని పీడిస్తుందన్న మీ భయం? ఎగతాళిగా యుగంధర్ అనేసరికి, ప్రతి విషయాన్ని వేళాకోళంగా తీసుకోవడం మీ డాక్టర్స్కి అలవాటు అయి ఉండొచ్చు. కానీ మాకులా ఇంట్లో ఉండి దేవుడికి పూజలు చేసుకునే ఆడవాళ్లకు అదంత సులువైన పనేం కాదు విసుగ్గా అంటుంది పూజ. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.